ఫలంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని తనకు రాష్ట్ర ప్రతి రోడ్డులో కోర్టు ఎదురుగా శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం ఒక జాతి అభ్యున్నతి కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి కూడా ఈరోజు భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకెళ్ళి భావి తరాలకు కూడా పొట్టి శ్రీరాములు గారు అందించినటువంటి స్ఫూర్తిని, అటువంటి చైతన్యాన్ని మనందరం కూడా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన అమరావతి ప్రాంతంలో 6.8 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన 58 రోజుల పాటు చేసినటువంటి దీక్షకి గుర్తింపుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు మన అందరం కూడా ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఒక ఘనంగా ఈరోజు నిర్వహించుకునే విధంగా, ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకునే విధంగా, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ కూడా చేసుకోవటం ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. పార్వతీపురం